హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు గుమ్మడికాయ దప్పలం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ గుమ్మడికాయ దప్పలం చాలా పాతకాలపు వంట అండి. చాలా బాగుంటుంది. చాలామంది తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ప్రిపరేషన్ చూద్దాము. చూస్తున్నారు కదా, దీన్ని గుమ్మడికాయ అంటారు. దీన్ని కూర గుమ్మడి అని కూడా అంటారు. దీన్ని మనం కూరల్లోకి, పులుసులకి, అలాగే స్వీట్స్లోకి చేసుకుంటామండి గుమ్మడికాయతోను. ముందుగా గుమ్మడికాయని బాగా శుభ్రంగా కడుక్కుని దాన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి. తీసేసుకుని వీటిని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కాదు, మనకి కావాల్సిన సైజులో ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ సైజులోకి అయితే మనకి పులుసులోకి తినడానికి బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు తీసుకుని అది వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలండి. కొంచెంసేపు నానబెట్టుకున్న తర్వాత దాంట్లోంచి మనం ఇలాగ చింతపండు రసం అంతా తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1.5 స్పూన్ కారం, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అందులోకి చూస్తున్నారు కదా, చిన్న సైజు బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం ముక్క వేసుకుంటేనే మనకి దప్పలానికి మంచి టేస్ట్ ఉంటుందండి, పులుపు బెల్లం అంతా కలిసి. ఇప్పుడు చింతపండు రసం కూడా అందులోకి వేసేసుకోవాలి. చింతపండు రసం మనం బాగా వడకట్టుకుని చేతితో ఇలా పిండుకుని ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలి. తర్వాత అందులోకి సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. పులుసులు చేసేటప్పుడు మనకి వాటర్ ఎక్కువగానే ఉంటుంది. మనకి పులుసుగా ఉండాలండి, మరీ దగ్గరగా రాకూడదు కదా. అందుకే కొంచెం వాటర్ బాగానే పడతాయి. చూసుకుని మనకు సరిపడినంత వేసుకోవటమే. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకుని ఒక విజిల్ వేయించుకోవాలి. ఒక విజిల్ కన్నా ఎక్కువ వేయించకండి, మరి మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఒక విజిల్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనకి బాగా చల్లారిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూస్తున్నారు కదండి, బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఈ దప్పలానికి తాలింపు మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇలా వేగుతుండగా అందులోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను, తర్వాత వాటిని వేపి మళ్ళీ వేసానండి. వెల్లుల్లిపాయలు మటుకు మెయిన్గా వేసుకోవాలి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ పులుసులోకి ఈ తాలింపుని వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఈ కుక్కర్ పెట్టుకుని ఒక 5 నిమిషాలన్నా మనం ఉడికించుకోవాలండి. తాలింపు అంతా మళ్ళీ దప్పలానికి బాగా పడుతుంది. తాలింపు వేయించేటప్పుడు నేను వెల్లుల్లిపాయలు మర్చిపోయానని చెప్పాను కదండి. ఇప్పుడు వాటిని కూడా నేను వేపుకుని ఈ దప్పలంలోకి వేసేసుకున్నాను. ఒక 7 వెల్లుల్లిపాయలని చితకొట్టుకుని ఇలాగ వేపుకోవాలి మంచి రంగు వచ్చేదాకా. ఇవి వేగిన తర్వాత మనం వాటిని దప్పలంలోకి వేసేసుకోవాలి. మామూలుగా అయితే మనం తాలింపులోనే వేసేసుకుంటాం కదా, మర్చిపోయాను కాబట్టి దీంట్లోకి మళ్ళీ వేసాను. ఇవన్నీ బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి, కొత్తిమీర వేసుకుని. ఈ గుమ్మడికాయ మనకి హెల్త్కి చాలా మంచిదండి. గుమ్మడికాయ మంచిది, గుమ్మడికాయ లోపల గింజలు కూడా చాలా మంచివి. మనం ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు, మన పిల్లలకి పెట్టచ్చండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు, పాతకాలపు వంట. ఈసారి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో చెప్పండి నాకు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.